హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిటిస్ పుష్ప. సో ఈరోజు నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో అంటే అవర్ క్లాత్ వాషింగ్ డే. సో లెట్స్ గో. సిస్టర్ వాషింగ్ చేస్తామన్నమాట ఈరోజు క్లాత్స్. మేము వీక్లీ ట్వైస్ వాషింగ్ చేస్తాము. బట్ ఈసారి కొన్ని ఇష్యూస్ వల్ల వాష్ చేయలేక అవి మొత్తం ఒక 15-16 పెయిర్స్ అయ్యాయి. సో ఇప్పుడు అవి వాషింగ్కి తీసుకొచ్చాం. యాక్చువల్లీ ఇది బట్టలు కొంతమంది వర్కర్స్కి వేస్తారు. సో వాళ్ళు ఇక్కడ వాష్ చేస్తారనమాట. మేము వాళ్ళకి ఎందుకు వేయము అంటే వాళ్ళు ఎక్కడ డ్రై చేస్తారో అవన్నీ తెలియదు కాబట్టి మేము వాళ్ళకి ఆప్షన్ ఉన్నా కూడా అవాయిడ్ చేసి మేము వాష్ చేసుకుంటాము. సో మై సిస్టర్ అనమాట. ఐ ఇంట్రడ్యూస్ మై సిస్టర్. చాలామంది అడుగుతారు కదా సిస్టర్ అని. సిస్టర్ కాదు, నా జూనియర్. హాయ్ చెప్పు. హాయ్. సో ఇప్పుడైతే మన క్లాత్స్ అనేది ఎలా వాష్ చేస్తామో చూపిస్తాను. అంటే పెద్ద ఏమంటారు, ఇంట్లో మదర్స్ వాష్ చేస్తారు కదా, అలా ఏం వాష్ చేయను నేను. నాకు వచ్చిన స్టైల్లో వాష్ చేసుకుంటాం అనమాట. నిజం చెప్పాలంటే నా స్లిప్పర్ ఊడిపోయింది తెలుసా మీకు. ఇప్పుడు డ్యాన్స్ చేయాలి తెలుసా, పుష్ప స్టెప్. మా సిస్టర్ నవ్వుకుంటుంది. సో ఏదో చెప్తున్నాను గైస్, మర్చిపోయాను. ఎనీవే క్లాత్స్ అయితే వాష్ చేసేద్దాము. నాకు పర్ఫెక్ట్గా రాదు, బట్ చూడండి ఎలా వాష్ చేస్తాను అనేది. ఓకే, యా. యాక్చువల్లీ చెప్పాలంటే మాకు సపరేట్ హాస్టల్లో వాషింగ్ ఉందన్నమాట. అంటే సపరేట్ రూమ్ ఉంది. బట్ అక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు అంటే రేపు హాలిడే కాబట్టి చాలామంది ఈరోజు వాష్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్రీగా ఉంటుంది అండ్ క్లైమేట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాష్ చేసుకుంటాం. వీక్లీ ట్వైస్ చేస్తాం. బట్ ఇప్పుడు చాలా ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాష్ చేయలేదు. తను వాష్ చేసి నేను వాష్ చేయలేదు. ఇట్స్ ఓకే, ఫైన్. సో ఇప్పుడు క్లాత్స్ అన్నీ వాష్ చేసి దాన్ని డ్రై చేసి దాన్ని మళ్ళీ ఆరేయాలన్నమాట. అదే ఇంటికాడ ఉంటే అదే వాషింగ్ మిషన్ వేస్తూ ఆ లైఫే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం వెళ్ళి క్లాత్స్ని వాష్ చేసేద్దాము. అంటే మా సిస్టర్ ఒక్కటే వర్క్ చేసుకోలేదు. ఎందుకంటే మీకు స్నేహిల్ తెలుసా, అంటే నత్త. సో నత్త కంటే చిన్నగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు అనమాట మెయిన్ మనకి. సో అలా వర్క్ చేస్తే అవ్వదు కాబట్టి నాలాంటి ఏమంటారు ఎక్స్ప్రెస్ పాసెంజర్ కాకుండా ఎక్స్ప్రెస్ రంగంలోకి దిగుతుంది ఇప్పుడు. సో మీరు చూడండి, నన్ను 2 సెకండ్స్లో నేను ఆల్ కంప్లీట్ చేసేస్తాను అనమాట. అట్లా ఉంటుంది పుష్పతోని, తగ్గేదేలే. సో అండ్ చాలామంది లాస్ట్ వీడియో పెట్టిన దానికి చాలా సజెషన్స్, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, యా. ఇప్పుడైతే మనం వాష్ చేసేద్దాం క్లాత్స్. నాకు కెమెరా ఎక్కడ సెట్ చేయాలో అసలు అర్థం కావట్లేదు. బికాజ్ తను వాష్ అంటే అట్లా బట్టలు జాడిస్తుంటుంది, నేను వాష్ చేస్తాను. కెమెరా ఎవరు పట్టుకుంటారు, కెమెరా మ్యాన్ ఎవరు? సో అందుకే నేను ఒక దగ్గర సెట్ చేసి మీతో మాట్లాడతాను. ఓకేనా? క్లాత్స్ వాష్ చేయడం ఎవరికైతే రాదో వాళ్ళు నేర్చుకోండి. ఫస్ట్ మనం ఇలాంటి లిక్విడ్ తీసుకుంటాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇదిగోండి ఇలా లిక్విడ్ తీసుకొని బకెట్లో అలా పోర్ చేసి ఇస్తాము. ఇప్పుడు అందులో వాటర్ పట్టేసి అందులో బట్టల్ని యాడ్ చేసిస్తాము. ఓకే, చూసారా ఎన్ని పెయిర్స్ ఉన్నాయో. చూసారా ఎంత కూల్గా ఉందో క్లైమేట్. అలా రెయిన్ పడుతుంది కొంచెం. లిక్విడ్ మొత్తం ఏం లేదు గైస్. సో అయినా కూడా మనం బట్టలు వాష్ చేసేస్తాం. సో నేను బట్టలు ఎలా వాష్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం సోప్ని ఇలా తీసుకోవాలన్నమాట. అంటే నేను ఇలా డిప్ చేసుకోవాలి వాటర్లో. ఆఫ్టర్ దట్ ఇలా సోప్ అప్లై చేయాలి. నెక్స్ట్ మీరు ఇలాంటి బ్రష్ తెచ్చుకోవాలి గైస్. ఎందుకంటే ఇలాంటి వాష్ రాని వాళ్ళకి ఇలాంటి బ్రష్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలాగా వాష్ చేయాలి. పాడుతూ పని చేస్తుంటే బట్టలు వాష్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ తెలుసా డార్లింగ్స్. మీకు చాలా ఆర్ట్ ఉండాలన్నమాట బట్టలు వాష్ చేయాలి.
సో మా సిస్టర్ ఎక్స్ప్రెషన్. సో మా సిస్టర్ టీ షర్ట్ అనమాట ఇది. సో నేను ట్రై చేస్తా, పడుతుందో దాంట్లో పడుతుందో నాకు తెలీదు, మీరే చూడండి. నువ్వు అక్కడ దీంట్లో సో వేస్తాను. నేను ఎందుకు వాష్ చేస్తా? వేస్తావు ఎందుకు అయ్యో? చూసారా ఫ్రెండ్స్, తనకి అసలు మాటలు వచ్చా రావా అని అడుగుతారు. చిన్న మాట్లాడుతాను, వేస్తుందంట. చూడ నా టీషర్ట్ పట్టుకోండి. సరే నేను వేస్తా కన్ఫర్మ్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. గైస్ నా టీ షర్ట్ కూడా వేసి మరకపోదంట. సో గైస్ ఫైనల్గా నా వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గైస్ నేను తన క్లాత్ వేసేసాను. ఫస్ట్రేషన్ ఉంది, బట్ నేనే ఫస్ట్రేట్ అవుతున్నాను దాని మీద. నా క్లాత్ ఎందుకు వేసాను అని చెప్పేసి కామెడీ అంటే నవ్వు వస్తుంది, చాలా నవ్వు వస్తుంది దానికి వస్తుంటే. మీరు చూడండి, నిన్న నుంచి ఇంకా నీతో మాట్లాడినట్టు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా వాషింగ్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్. ఇడ్లీ నేను వాష్ చేసుకుంటాను. సో ఇదన్నమాట. ఫైనల్గా వాషింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వీటిని డ్రై చేద్దాము. నువ్వు నీ క్లాత్ తీసుకొని వెళ్ళి నేను మళ్ళీ వస్తాను. లత, నువ్వు నీ బట్టలు తీసుకెళ్ళి నేను మళ్ళీ వస్తా. సో మీరు చూసారు కదా, టీ షర్ట్ బకెట్లో పోయి వేస్ట్ వాటర్లో వేసాను. చాలా కోపం వచ్చింది. అప్పుడు నాది కూడా వేసేసింది. బట్ నేనే ఇక్కడ దాని మీద అరిచాను, అట్లా ఎట్లా వేస్తావు, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా పడింది అని చెప్పి. అందుకని నాతో అసలు మాట్లాడట్లేదు. సో చూద్దాం. ఆ 3 బకెట్లు తీసుకెళ్ళిపో, నేను ఫోన్ చేసి బకెట్ తెప్పించుకుంటా. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, ఇంకేమన్నా ఉంటే తీసుకెళ్ళు. ఫీలయ్యా, నువ్వు నాకు విసిరేసినప్పుడు లేదమ్మా. గైస్ ఏడుస్తుంది గాయస్. నేను ఇట్రా అంటే అలిగిందనమాట మా చెల్లె. సో అలిగిన ఫేస్ చూడండి. చూపిస్తాను ఆగండి గైస్. సర్లే ఇట్రా, మళ్ళీ ఇట్లా ఒకసారి. రా నువ్వు, సర్లే ఇట్రా నీకు ఒకటి చెప్తా. ఇట్రా, నీకేం వద్దు సరే. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఇట్రా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అయ్యో ఏడుస్తుంది గాయస్.
నేను నిజం చెప్తున్నా కదా మీకు, నేను చెప్పా కదా ఆల్రెడీ జస్ట్ ప్రాంక్ లాగని. సో అయ్యి ఏడుస్తుంది గైస్. ఇట్లా చూడు, ఇట్లా చూడు. నువ్వు ముందు ఇదిగో నేను మళ్ళీ వేసేస్తా చెప్తున్నా. ఇంతేనా? మాట్లాడవా? ఇంతేనా? మాట్లాడు. ఇంతేనా చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఇంతేనా? ఇంతేనా చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఇంక మాట్లాడను కూడా మాట్లాడను. ఇటు చూడు. గైస్ నేను కావాలని ఏం చేయలేదు. సర్లే ఇటు చూడు. ఓకే గైస్, మా చెల్లె కొంచెం అలిగింది. ఆ అలుగు తీరాక మళ్ళీ నేను మీతో మీట్ అవుతాను. సో ఇలాగ మేము డ్రైన్ చేస్తామన్నమాట. సో ఇలాగా అన్ని బట్టల్ని, ఏ క్లాత్స్ మేము ఉతికినవన్నీ అన్నింటినీ డ్రై చేసేసి ఫైనల్గా ఆరేస్తాం. సో ఇది టుడే వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది నాకు. తనతో ఒక మెమరీ అనమాట. ఎందుకంటే నేను అలా క్యాజువల్గా దాంట్లో వేద్దామని చెప్పి అది కింద పడిపోయింది. తనకు కోపం వచ్చి ఫస్ట్ ఎయిట్ అయ్యి నాది కూడా వేసేసింది. సో నేను అక్కడ కోపడ్డాను అనమాట. నాది ఎందుకు వేసావు, నేను ఏమన్నా అంటే కావాలని ఏమన్నా చేశానా? కాదు కదా, అన్ఫార్చునేట్లీ అది పడిపోయింది అని చెప్తే తను నువ్వు ఇలా అలుగుతావు, సారీ సారీ అని చెప్పింది. సో ఫైనల్గా ఇప్పుడు సెట్ అయిపోయింది గైస్. సో నన్ను రియల్గా చెప్పాలంటే తను 5 minutes కూడా వదిలి ఉండదు. లేక నేను ఎక్కడికన్నా వెళ్ళినా ఏడ్ చేస్తుంది అనమాట. సో నేను అది ఇంటికి వెళ్ళినా తను తీసుకెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా తను నాతోనే ఉంటుంది. బికాజ్ తను ఎమోషనల్ ఎక్కువ అనమాట, ఎమోషనల్ అయిపోతుంది. సో ఇది టుడే వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఫైనల్గా మా సిస్టర్తో ఒకసారి సబ్స్క్రిప్షన్ చెప్పిస్తాను. లతా ఇట్లా ఇట్లా. సో సబ్స్క్రైబ్ చేసుకోమని ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. డూ సబ్స్క్రైబ్ అని చెప్పు. చెప్పదా నా మీద ఇటు చూడు, నా మీద కోపం తగ్గలా నీకు? తగ్గిందా? అయితే డూ సబ్స్క్రైబ్ అని చెప్పు. చెప్పు, ఇది ఇటు చూడు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ అంట ఏంది? నువ్వు చెప్తేనే నేను పంపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. అట్లా అనకూడదు, ఇదిగో నా కోసం చెప్పు. మన ఛానల్కి వ్యూస్ రావాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సీ యూ దెన్, బాయ్.